నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే మా సార్, ఈ మధ్య లోకేష్ గారు నేషనల్ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఎన్నో విషయాల్ని చెప్పినప్పటికీ అందులో ఆ రిపోర్టర్ అడిగింది, ఇప్పుడు ఇక్కడిక్కడ అంటే ఓకే, నేషనల్ మీడియా నుంచి వచ్చిన ఒకరు ఈ ప్రశ్న అడగడం రెడ్ బుక్ గురించి, అది ఒక విధంగా టీడీపీ లేదా కూటమి ప్రభుత్వానికి నెగిటివిటీ ఉన్నది ప్రజల్లోనో లేకపోతే నేషనల్ స్థాయిలోనో ఆ బుక్ గురించి మాట్లాడుతున్నారంటే ఏదో సంథింగ్ మాట్లాడుకుంటున్నారు అనేది తెలుస్తుంది కదా. రెడ్ బుక్ అనేది ఏమి పాజిటివ్ టర్మ్స్లో ఎక్కడికి వెళ్ళలేదు, దాని గురించి నెగిటివ్గానే ఉంది. అలాంటి విషయాన్ని చర్చించడం అనేది ఏ విధంగా చూడొచ్చు కూటమి ప్రభుత్వానికి? అంటే రెడ్ బుక్ని సమర్థించారు లోకేష్ గారు. రెడ్ బుక్ గురించి ప్రస్తావించినప్పుడు ఉంది, రెడ్ బుక్ ఉంది, మరి చట్టాన్ని నా మీద 23 కేసులు పెట్టారు, అట్రాసిటీ కేసులు కానీ రకరకాల కేసులు కానీ, మరి చట్టాన్ని ఉల్లంఘించి పనిచేసిన వాళ్ళకి చట్టం అంటే ఏమిటో మేము చూపించాలి కదా, అందుకు రెడ్ బుక్ పెట్టాము అన్నారు. అంటే అదేంటి, అది రాజ్యాంగంతో సమానం ఏంటి? నిజంగానే అది చూపించడానికి దీన్ని ఎందుకు పెట్టారు అంటే ఒక క్వశ్చన్ వస్తుంది కదా. అంటే మేము ఇప్పుడు కేసులు పెడుతున్నాము అంటే ఓకే, కేసులు ఎవరి మీదైనా, ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినా, ఎవరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా వాళ్ళ మీద కేసు పెట్టచ్చు, చట్టం ప్రకారం శిక్షించవచ్చు. కానీ మీరు అలా చేయడం లేదు కదా, మీరు వేధిస్తున్నారు. 22 స్టేషన్లలో కేసులు పెట్టి వాళ్ళని తిప్పుతున్నారు పోలీస్ స్టేషన్ల చుట్టూ. సరే, వాళ్ళు అనలేదంటే అన్నారు, మీ పార్టీలో కూడా ఉన్నారు కదా అన్నవాళ్ళు. మరి మీ పార్టీలో వాళ్ళ మీద ఎవరైనా వైసీపీ నాయకులు ఏదో ఒక 2 పోలీస్ స్టేషన్లలో అయ్యా ఆ రోజు ఫలానా రోజు జగన్ని సైకో అన్నారు వీళ్ళు ఫలానా వాళ్ళు, లేదా ఫలానా తిట్లు తిట్టారు అని కేసులు పెడితే మీరు వాళ్ళను కూడా అరెస్ట్ చేసి ఇదే ప్రకారం చేస్తారా? చేయరు కదా. చట్టం అందరికీ సమానమైనప్పుడు మీ పార్టీలో తిట్లు తిట్టిన వాళ్ళు కూడా శిక్షార్హులే కదా. మరి వాళ్ళని శిక్షిస్తారా? మీరు శిక్షించకపోగా ఎవరైతే తిట్లు ఎక్కువ తిడుతున్నారో వాళ్ళకి 2 పదవులు ఇస్తున్నారు. అంటే రిపిటేషనే కదా. మీరేమి వైసీపీ చేసిన తప్పుల నుంచి మీరేమి నేర్చుకోలేదు కదా, ప్రతీకార ధోరణిలోనే పోతున్నారు మీరు. లోకేష్ గారు కూడా ఇంచుమించుగా అదే అర్థం వచ్చేలా మాట్లాడారు. మేము ఎవరిని వదిలిపెట్టము, మా మీద పెట్టిన వాళ్ళందరినీ అని అంటున్నారు. రేపు ఒకవేళ మీ పార్టీ ప్రతిపక్షంలో పోతే అప్పుడేంది పరిస్థితి? మళ్ళీ వాళ్ళు వచ్చి పెడతారు కేసులు. ఇట్లా మీరు కేసులు పెట్టుకుంటా ఉంటే ప్రజలు చూస్తూ ఉండాలి అంతేనా? అంటే ప్రజలు ఏమి తీర్పిచ్చారు? ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వాళ్ళకి, లేదా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి కొన్ని పద్ధతులు గౌరవించిన వాళ్ళని మేము ఓడిస్తామని మొన్న తీర్పిచ్చారు. మీరు కూడా అదే చేయబోతారా? మీరు కూడా ఆ తీర్పుకి మళ్ళీ రిపీట్ చేయబోతున్నారా? అంటే ఒకటి, లోకేష్ గారు మనం మాట్లాడిన విషయాలన్నీ గమనిస్తే ఇంత మునుపు ఆయనకి ఏదో సబ్జెక్టు తెలియదు, అది ఏదో ఏమంటారు కదా, ఆయనకేమి పెద్ద విషయ పరిజ్ఞానం లేదు అనేవాళ్ళు కదా. అవన్నీ లేదు, ఆయన చాలా నేర్చుకున్నారు. ఆయనే చెప్తున్నారు పాదయాత్రలో, నేను చాలా నేర్చుకున్నాను, మా తాత మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా నేను తెలుగుదేశం సామాన్య కార్యకర్త లాంటి వాడిని అని ఆయన చాలా పద్ధతిగా కొన్ని విషయాలు మాడుతూనే ఈ రెడ్ బుక్ విషయంలో మాత్రము పద్ధతి దాటే మాడుతున్నారు ఆయన. ఇంకొక విషయం సార్, దాంతోపాటు ఇంకా కొన్ని మాట్లాడారు కదా, వాటి గురించి చూస్తే కనుక ఇంకో మాట అన్నది, నా స్థాయి ఏంటి అంటే పార్టీలో నేనేంటి అనేది డిసైడ్ చేసేది ప్రజలే, ఒక నాయకుడు ఇంకొకలో కాదు, అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా కాదు అనేది ఒకటి చెప్పారు. ఆ నమ్మకము లేకపోతే అటువంటి ఒక విశ్వాసం పెరిగింది ఆయనలో అనుకోవచ్చు. అంటే అట్లనే మాట్లాడతారు, ఎందుకంటే పార్టీని డిసైడ్ చేసేది చంద్రబాబు నాయుడు గారు, మీ నాన్నగారు అయినప్పుడు ప్రజలు ఏం డిసైడ్ చేస్తారు? ప్రజలు డిసైడ్ చేసేసారు ఆల్రెడీ. మిమ్మల్ని మంగళగిరిలో మీరు మొదటిసారి పోటీ చేసినప్పుడు మీరు తగిన నాయకుడు కాదని ప్రజలు అనుకున్నారు, ఓడించారు. మళ్ళీ మీరు రెండోసారి పోటీ చేసినప్పుడు అదే మంగళగిరిలో 90,000కు పైగా మిమ్మల్ని మెజారిటీతో ఎందుకు గెలిపించారంటే ఈ 5 ఏళ్లలో మీరు ఎదిగిన క్రమము, మీ క్యాపబిలిటీస్ పెరిగాయి అనేది జనం గుర్తించారు. జనం మిమ్మల్ని ఎమ్మెల్యే చేశారు. అంత మునుపు వచ్చింది మీరు దొడ్డిదారి. ఎమ్మెల్సీ అనేది దొడ్డిదారి. ఏ నాయకుడికైనా కూడా అఫ్కోర్స్ వాళ్ళ నాయకుడు అపాయింట్ చేయొచ్చు, కానీ ఎమ్మెల్సీ అనేది ఒక నాయకుడు గీటరాయి కాదు. ప్రజల్లో నిలబడి వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీరు ప్రజల్లో నిలబడి గెలిచినప్పుడు వచ్చే జడ్జిమెంటు ఇంకొక దారిలో వచ్చే జడ్జిమెంటు కరెక్ట్ కాదు. కానీ ప్రజల తీర్పును ఈయన మొదటిసారి గౌరవించాడు ఓడిపోయి. రెండోసారి అదే ప్రజలు ఆయన్ని 90,000 పైగా మెజారిటీతో గెలిపించారు. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అయినా కూడా ప్రజలు ఈయన్ని ఎమ్మెల్యే చేసినప్పటికీ రేపు ఈయన మంత్రి కావడము, లేదా ఇంకొకటి కావడము, ఇదంతా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అనేదే కదా ఆయనకి. అంటే ఫ్యూచర్ సీఎం అనేది కూడా ప్రజలే నిర్ణయిస్తారు అని ప్రజలు ఎప్పుడు నిర్ణయించరు. మీ తెలుగుదేశం పార్టీ అనేదాన్ని మీరు నిర్ణయిస్తారు, ప్రజలు నిర్ణయిస్తారా? అవును, ప్రజలు లేదు, మీ కుటుంబ పాలన మాకు అక్కర్లేదు,
వేరే వాళ్ళని పెట్టండి, ఇంకా సీనియర్ రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు కదా తెలుగుదేశంలో అంటే మీరు ఇస్తారా ఏంది? కుటుంబ పార్టీలు అనేది ఇట్లే కదా ఉంటాయి. ఇప్పుడు కరుణానిధి గారి కుమారుడు స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాడు, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు, రేపు పొద్దున అన్నీ కలిసి వస్తే కేసీఆర్ గారి కుమారుడు కేటీఆర్ ముఖ్యమంత్రి కావచ్చు. ఎన్ని లేవు ఇట్లా ఇందిరాగాంధీ గారి కుమారుడు. అంత కుటుంబ పాలన, కుటుంబ పార్టీలు అన్నీ ఇట్లే కదా ఉంటాయి. ఊరికే అంటూ ఉంటారు ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు ఏమి నిర్ణయిస్తారంటే మీ పార్టీని గెలిపించాలా ఓడించాలా అనేది నిర్ణయిస్తారు. కానీ మీ పార్టీలో అధ్యక్షుడు ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు అనేది మీరే కదా నిర్ణయిస్తారు. వీటితో పాటు ఇంకొకటి ఏం చెప్పారంటే ఒక మంచి పోలిక, అసలు ఆయన మంచి ప్రాసలోకి కూడా వెళ్తున్నారు ఈ మధ్య. కర్ణాటకకి బెంగళూరు ఎలాగో, తమిళనాడుకి చెన్నై ఎలాగో, తెలంగాణకి హైదరాబాద్ ఎలాగో, అలాగే ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారని. మరి ఇదే నోటితో ఆయన ఇంతకుముందు ఏం చెప్పారంటే మన చంద్రన్న సంపద సృష్టిస్తాడు అని ఇదంతా చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో ఎలా చేయాలో నాకు తెలియట్లేదు, ఏం అర్థం కావట్లేదు అని ఆయనే అంటున్నారు. సరే ఈ మధ్య నాది వదిలేసి కొంచెం మేము ఎలాగైనా చేస్తాం అంటున్నారులే, కానీ అంటే ఈయన సంపద సృష్టికర్త. ఇప్పుడు ఇక్కడిక్కడ ఏవేవైతే సంపద సృష్టించే ప్రతి రాష్ట్రానికి ఏదైతే ఒకటి ఉందో అలా చంద్రబాబు నాయుడు గారిని ఆయన పోల్చారు, ఆయన తండ్రి. సరే పోల్చారు సరే, కానీ ఏం జరుగుతుంది అనేది వాస్తవానికి వస్తే ఎలా ఉంది? ఇప్పుడు ఆయన మామూలుగా అయితే ఏమనాలా, తెలంగాణకు హైదరాబాదు, కర్ణాటక బెంగళూరు, తమిళనాడుకు చెన్నై అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనే కదా అనాలా. అంటే అమరావతి ఎప్పటికి పూర్తవుతుందో, దాన్ని ఎప్పటికి మహానగరం చేస్తామో మీకు కూడా తెలియదు. తెలుసుంటే ఆయన అదే కదా అనాలా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అనే పేరు చెప్తే సేఫ్ కదా. అసలు ముందే మీరు వైజాగ్ రాజధానిగా తీసుకొని ఉంటే ఈ పాటికి అదొక మహానగరమై మీకు చెప్పుకునేదానికి ఉండేది, ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం అని. అమరావతి అనే ఒక నగరాన్ని నిర్మించాలి అని పూనుకోవడంలోనే అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకెన్నేళ్ళు అయిపోతాయో కూడా తెలియదు. అక్కడ పొరపాటు జరిగింది. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తారంటే నిజమే, దాన్ని కూడా ఒప్పుకుందాము. మరి ఆయన 3 టర్ములు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు సృష్టించారా? ప్రతిసారి ఇప్పటికీ అప్పులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ అప్పులే, విభజిత ఆంధ్రప్రదేశ్లోనూ అప్పులే, మీ ఆయాంలోనూ అప్పులు, బోలెడు అప్పులు చేశారు, ఇంకా చేస్తున్నారు. మరి మీరు సంపద సృష్టించేదే నిజమైతే మీకు ఫస్ట్ విభజిత ఆంధ్రప్రదేశ్ని మీ చేతిలో పెట్టారు కదా 2014లో, మీరే కదా అంత మునుపు విడిపోయిన తర్వాత. మరి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని మీరు సంపద సృష్టించి 2019 నాటికి మీరు ఏదో చేసి ఉండాలి కదా. మరి ఎందుకు ఓడిపోయారు? ఎందుకు ఓడిపోయారంటే వాళ్ళే ఆలోచించుకోవాలి. మీరు సంపద సృష్టించేదే నిజమైతే ఇప్పటికీ ఎందుకు పేదరికంలో ఉన్నారు? ఇప్పటికీ మీరు అన్ని సంక్షేమ పథకాలు ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ సంక్షేమ పథకాల కోసం జనం ఎందుకు ఎదురు చూస్తున్నారు? మరి సంపద సృష్టిస్తే మరి అందరికీ అందడం లేదు. సంపద సృష్టి నిజమే కానీ అది అందరికీ అందడం లేదు. అది ప్రాబ్లం. కొంతమంది 100,000 కోట్లు సంపాదించుకునేస్తున్నారు. పేదవాళ్ళుగానే ఉండి మీరు ఇచ్చే బియ్యము, పప్పులు, చక్కెర, లేదంటే అది ఉచిత ప్రయాణము, ఇంకోటి దానికోసము వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు ఏదో 1500 ఇస్తామనో లేకపోతే 15,000 రూపాయలు డబ్బులు ఇస్తామని. నిజంగా అంత సంపద సృష్టిస్తే వాళ్ళు ఎందుకు ఆ 15,000 కోసం సంవత్సరం నుంచి ఎదురు చూస్తారు? మీరెందుకు అన్ని పథకాలు ప్రకటించి గెలవాల్సి వస్తుంది? మీరు పథకాలే ప్రకటించకూడదు కదా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అమ్మ మీకు ఏ పథకం అక్కర్లేదు, అందరూ మీరు డబ్బులు ఉన్న వాళ్ళుగా మేము చేస్తామని అనాలి కదా. మీరు అనలేదు కదా. అనలేదంటేనే మీకే నమ్మకం లేదు మీరు సంపద సృష్టిస్తారనే విషయం. కాబట్టి ఇవన్నీ ఊరికే మాటలు ఊరికే మాడుతూ ఉంటారు. కానీ పేదవాళ్ళుగానే ఉంటారు, డబ్బున్నోళ్ళుగానే ఉంటారు. ఇంతకు ముందులా లేరు. జనంలో కూడా కాస్త అనుకున్న అంటే ఈ మధ్య కాలంలో కాస్త అవగాహన పెరిగింది. సరే ఎన్ని అబద్ధాలు చెప్పినా ఇదే లాస్ట్ అన్నట్లుగా ఒక ఫీలింగ్ ఉంది. నెక్స్ట్ టైం నుంచి ఇలాగ ఏమన్నా అబద్ధాలు చెబుదామని ఎవరన్నా ప్రయత్నించినా కూడా ఇంకా నాకు తెలిసి ఉపేక్షించకపోవచ్చు. ఆలోచించే జ్ఞానం వచ్చిందేమో అని అనిపిస్తుంది ముందైనా. లేకపోతే ఇవే నమ్ముతారు, ఇలాగే పథకాలు ఇచ్చేస్తామంటే ఓట్లు వేసేస్తారు అంటే ఇంకా పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఏమంటే జనానికి రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఒకటేమిటంటే జనానికి జ్ఞాపక శక్తి బాగా తక్కువ. వాళ్ళు 5 ఏళ్ల క్రితం జరిగినవి 5 ఏళ్ల పాటు గుర్తుపెట్టుకోరు. వాళ్ళకి డే టు డే సమస్యలు వస్తున్నప్పుడు ఆ సమస్య పరిష్కారం గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు సంక్షేమ పథకాలు ప్రకటించడం వల్లే చంద్రబాబు నాయుడు గారు గెలవలేదు. జగన్ గారు ఏదో అంటున్నారు కానీ నేను పొలావు పెడితే వాళ్ళు బిర్యానీ కాసిపడ్డారని. అక్కడ ఆశ ఒక్కటే కాదు పనిచేయలేదు, చాలా పనిచేశాయి. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. సంక్షేమం అంటే ఈయన విశ్వసనీయత అన్నప్పుడు ఈయన గ్యారెంటీగా ఇస్తాడు, చంద్రబాబు మోసం చేస్తాడనే కదా వీళ్ళు చెప్పారు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు నమ్మి ఓట్లు వేశారంటే కేవలం పథకాల కోసం వేయలే. వద్దనుకున్నారు, ఆ గవర్నమెంట్ని వద్దనుకున్నారు, వీళ్ళని గెలిపించారు.
వీళ్ళు ఏమిటి మేము ఇస్తామంటూ కాలం గడుపుతారా, ఇస్తారో మనకు తెలియదు. ఇచ్చే అవకాశం అయితే తక్కువే, ఎందుకంటే లబ్ధిదారులు కోత ఇస్తారు కానీ లబ్ధిదారుల కోత జరుగుతుంది, ఎందుకంటే డబ్బులు లేవు. వాళ్ళే చెప్తున్నారు డబ్బులు లేవు బాబు మా దగ్గర. మేము పయ్యావల కేశవ్ గారు చెప్పారు కదా, లోటు బడ్జెట్లో ఉన్నాం, మేము 80,000 కోట్లు లోటు బడ్జెట్లో ఉన్నాం, ఆల్రెడీ అప్పులు ఉన్నాయి మాకు, ఇవన్నీ చెప్పారు కదా. కొత్త అప్పులు వీళ్ళు దాదాపు 1,00,000 పై చేశారు కదా వివిధ రూపాల్లో. మరి ఇవన్నీ ఎలా కాంపెన్సేట్ చేస్తారంటే చేయలేరు. లోకేష్ గారు మీరు చెప్పిన సమావేశంలో రకరకాల విషయాలు చర్చించారు, కానీ ఉరికి ఇప్పుడు తెలంగాణకి హైదరాబాద్ ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారే మా బ్రాండ్ అంబాసిడరు, ఆయనే మా వెల్త్ని సంపదను సృష్టించేవాళ్ళు, ఆయన ఉంటే చాలు ఈ రాష్ట్రం బాగుపడిపోతుంది అన్నట్టుగా తెలుగుదేశం వాళ్ళు పిక్చర్ ఇస్తున్నారు కూటమి. ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఒక అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, అదే నమ్మారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇచ్చారు, ఆయన అయితేనే ఏదైనా అభివృద్ధి చేస్తారు, సంపద సృష్టిస్తారని. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రూవ్ చేసుకోకపోతే మళ్ళీ తర్వాత మళ్ళీ వస్తే ప్రతిపక్షంలో కూర్చుంటాము, ఆ తర్వాతనే మళ్ళీ మాకే కదా ఇస్తారు. వాళ్ళు ఎలాగో ఏ ప్రభుత్వము ఇప్పుడున్న పరిస్థితుల్లో సరిగ్గా పాలించలేదనేది అందరి నమ్మకం. జగన్ గారు కూడా ఆయన నమ్మకం ఏమిటంటే ఈయన అన్ని చేతులు ఎత్తేస్తాడు, మళ్ళీ మనకు 5 ఏళ్ళకు మనకే ఇస్తారు జనం అనేది ఆయన నమ్మకం. అట్లా ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించారు? ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయనైతే ఈ విభజిత ఆంధ్రప్రదేశ్కి ఏదో ఒక రూపంలో న్యాయం చేస్తాడు, ఆయన ఏదో ఒక రకంగా దీన్ని వృద్ధి చేస్తాడని నమ్మారు. 2019 నాటికి ఆ నమ్మకాలన్నీ పోయాయి. ఆయన్ని విపరీతమైన మెజారిటీతో గెలిపించారు. వాళ్ళు ఏమి చేశారు? వైనాట్ 175 అనుకుంటే వాళ్ళు ఓడిపోయారు, ఓవర్ కాన్ఫిడెన్స్తో ఓడిపోయారు. అంటే ఊరికి జనానికి డబ్బులు ఇస్తూ ఉంటే జనం మన పక్షాన ఉండి ఓట్లేస్తారు అనే ఒక భ్రమకు గురయ్యారు. ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు ఇవ్వకపోవడం వల్ల ఆయన ఓడిపోవడం. రేపు పొద్దున మీరు 29లో సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఉండడం వల్లే ఒకవేళ రేపు ఓటమంటూ జరిగితే రకరకాల కారణాలు దానికి యాడ్ అవుతాయి. రకరకాల పార్టీలు లుకలుకలు, లేదా ఈ తిట్లు శాపనార్థాలు పెట్టే వాళ్ళకి పదవులు ఇవ్వడము, ఈ సమతుల్యత అనే పేరుతో ఊరికే ప్రయోగాలు చేస్తూ ఉండడము, ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి. కాబట్టి పథకాల వల్ల గెలవడము, పథకాల వల్ల ఓడిపోవడం అనేది 100% కరెక్ట్ కాదు. అదే నిజమైతే చాలా మిరకిల్స్ జరగాలి కదా. మరి ఆయన ఢిల్లీలో ఆయన మామూలుగా ఇచ్చాడు వాగ్దానాలు, మరి ఆయన ఎందుకు ఓడిపోయాడు? అందరూ ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారంటే జనం వీళ్ళు వద్దనుకున్నారు. తెలంగాణలో కేసీఆర్ కూడా ఉంది కదా పథకాలు, కేసీఆర్ గారు కూడా పథకాలు ఇచ్చారు కదా, మరి ఆయన ఎందుకు వద్దనుకున్నారు? ఆయనకు ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది, ఆయన అసలు మనుషుల మధ్యకి రావడం లేదని ఆయన ఓడిచ్చారు. జగన్ గారిని ఎందుకు ఓడిచ్చారు? ఆయన అసలు బయటికే రాడు, ప్రెస్ మీట్లు రాడు, కనపడు, బటన్ నొక్కి ఒకటే వస్తాడు అనేది బ్రహ్మాండంగా జనం నమ్మడం వల్ల ఆయన ఓడిచ్చారు. రైట్, ఓకే సార్. సో అది మొత్తానికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండడం మంచిదే, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్కి ఎవరు వెళ్ళకూడదు. అంటే లోకేష్ గారు మాట్లాడే మాటల్లో తప్పులు ఉండొచ్చు. ఆయన ఏదో జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఇవ్వాలంటే 10% ఓట్లు అంటున్నాడు, కానీ నిజానికి చట్టంలో ఎక్కడ 10% ఓట్లు అనే పదం లేదు. కానీ ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగినాయి. ఒక పొలిటీషియన్గా, ఒక విద్యాశాఖ మంత్రిగా ఇంత మునుపు వేరు. మనం గతంలో 5 ఏళ్ళ అప్పుడు చూసిన లోకేష్ వేరు, ఇప్పుడు చూసిన లోకేష్ వేరు. ఈ గ్యాప్ అతన్ని జనంలో తిరగడం వల్ల, ఎప్పుడు జనంలో ఉండే వాళ్ళకి ఆ మెచ్యూరిటీ లెవెల్స్, పరిపక్వత పెరుగుతాయి. అఫ్కోర్స్ రెడ్ బుక్ అనేది ఒకటి మచ్చ ఉండొచ్చు, అది పక్కన పెడితే జగన్ గారు కూడా పాదయాత్ర చేసి జనంలో ఉన్నంత కాలము ఆయన వేరే లెవెల్లో ఉన్నాడు. జనానికి ఎప్పుడైతే దూరం అయ్యాడో ఆయన జనం దూరం చేసుకున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.